జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అవుగని మన బీఆర్ఎస్ ఎల్కతుర్తి బహిరంగ సభకు పోయొచ్చి రానుల్లో సారు స్పీచ్ ను ఇన్నరా? టీవీలల్లా యూట్యూబ్లల్లా అంతా బీఆర్ఎస్ ధూమ్ ధామే కదా. నేను కూడా ఎల్కతుర్తికి పోయొచ్చిన రాత్రే. సార్ను ఇట్లా దగ్గరికి వెళ్ళి చూసినోళ్ళ ఉపన్యాసాన్ని ఇన్న కూడా నిజం చెప్తున్నా, ఆ సభ కాడికి ఓంగనే అసలు జాతర 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 లెక్కనే అనిపించింది. ఇక కేసీఆర్ సార్ అచ్చుడుతోనే నాకు తెలియకుండానే నేను జై తెలంగాణ అని గట్టిగా ఒక 20 మాటలోరిన కావచ్చోళ్ళ, అంతే కదా. అయితే కేసీఆర్ సార్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ సారు. కానీ సభ మాత్రం ఏమన్నా నడిచింది అనల్లా సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిపోయింది కదా. పండ్రి మల్లో మల్క ఈ బహిరంగ సభ ముచ్చట్ని ఓ మల్క చెప్పుకొనొద్దాం నడుగురి. నిజంగా మన బీఆర్ఎస్ పార్టీ ఏ సభ పెట్టినా అది చరిత్రకు ఎక్కుతుంది. మన కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తే అది రికార్డులు కొడుతుంది. సారు కోసమే జనం 100 కిలోమీటర్లు దాటొచ్చిరు. బస్సులు, బండ్లు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఆఖరికి ఎడ్ల బండ్లు కట్టుకొని కూడా వచ్చిర్రు. ఇళ్లను ఎవ్వరు కూడా బలిమిటికి రమ్మనమని వాళ్ళ కాళ్ళే సొంతం కిరాయిలు పెట్టుకుని వచ్చిర్రు. లక్షల మంది వచ్చి కేసీఆర్ సార్ మీద పాయరాన్ని, కాంగ్రెస్ సర్కార్ మీద కోపాన్ని లోకానికి చూపించిర్రు. ఇక కేసీఆర్ సార్ గాలి మోటార్ దిగుడుతోనే ఎలకతుర్తి దద్దరిలిందోల్లా జై తెలంగాణ జై కేసీఆర్ అనుకుంటా లచ్చల గొంతులు ఒక్కటైనాయి. సార్ వచ్చినప్పుడే కాదు, ఉపన్యాసం ఇచ్చి ఎలకతుర్తి దాటేదాకా కేసీఆర్ సార్ నినాదాలతోని మారు మోగిపోయింది. ఇక సారు ఉపన్యాసం ఇస్తుంటే జనాలకు అక్కడికి వచ్చిన వాళ్ళకు కడుపు రిండినట్టయింది. సారు మాట్లాడే ప్రతి మాటకు సప్పట్లు కొట్టుకుంటా జై తెలంగాణ అనుకుంటా ఇమ్మతిచ్చిర్రు. మైదాన్లో గిన్ని లక్షల మంది ఉన్నారా? దీనికంటే డబ్బులు బయటనే ఆగిరు. అయితారన్నాడు ఎలకతుర్తికి పోయే తొవ్వలన్నీ జామ్ అయిపోయినాయి. రాష్ట్రం 4 దిక్కులకి వెళ్ళి గంతమంది ఒకటిసారి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే వరకల్లా అసలు ఇది మేడారం జాతరకు కుంభమేళాకు పోతున్నట్టే అనిపించింది. ఇక సభకొచ్చిన జనాలే కాదు, ఇటు ఇళ్లలో ఉన్న పబ్లిక్ నిన్నంతా బీఆర్ఎస్ సభ గురించే మాట్లాడుకుంటా సభ ముచ్చట్లే చూసిరు. టీవీలు, యూట్యూబ్లు, సోషల్ మీడియాలో అంత బహిరంగ సభ గురించే నడిచింది. సార్ మాట్లాడిన గంట సేపు ప్రతి ఒక్కరు టీవీలకు అతకపోయిరు, కన్నార్పకుండా చూసిండ్రు. ఇక యూట్యూబ్లో అయితే సారు స్పీచ్ రికార్డుల మీద రికార్డులు కొట్టింది. ఖాళీ మన టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లోనే 16 లక్షల మంది చూసిరు. ఇక ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఈ వేరే లెక్క. మళ్ళా ఇక కడమ టీవీలో యూట్యూబ్ ఛానళ్ళకు కూడా లక్షల మంది చూసిరు. జనాలే కాదు, అసలు అటు సర్కార్ వాళ్ళు, షేయి పార్టీ లీడర్లు, పువ్వు పార్టీ లీడర్లు కూడా మన కేసీఆర్ సార్ స్పీచ్ కోసం మస్తు ఎదురు చూసిరోళ్ళ. ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడా అని వాళ్ళు కూడా టీవీలకు అతకపోయిరు. అందుకే కాదు, కేసీఆర్ సార్ ఆడ మాట్లాడిన అయిపుడుతోనే అప్పటికప్పుడే మంత్రులు మైకుల ముంగడికొచ్చి ఏదో కవరింగ్లు చేద్దామని చూసినట్టు అనిపించలేదా మీకు కూడా? నిజంగా బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగ సభనైతే రాష్ట్రం అనే కాదు, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా నజరేసినాయి. ఇక సార్ స్పీచ్ తోనే అటు సెంటర్ వాళ్ళకి ఇటు రాష్ట్ర సర్కారుకు జర ఐటమటం అనిపించినట్టు అయిందని చెప్పుకుంటుర్రు. అన్నట్టు మీకు చెప్పుడు మర్చినా, ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి అనే ఊరుకు పోదాం. ఆ ఊళ్ళే ఒక పొలం ఉన్నదల్లా. ఆ పొలంలో ఒక యాప చెట్టు ఉన్నది. ఇక ఆ యాప చెట్టు మీద ఏమున్నది? ఏముంటాయి మల్లీశ్వరి? యాపకాయలు ఉంటాయి, యాప కొమ్మలు ఉంటాయి, కోతులు కూసుంటాయి, ఉడతలు తిరుగుతుంటాయి అని అంటారా? కాదు కాదు, చూడుండ్రి మీరే. ఇది జోకు ముచ్చటనైతే కాదు, అట్లా అనుకోకుర్రి. అసలు ముచ్చటేందో పురాగా చూడుర్రి ఇప్పుడు మీరే. గిదేగా యాప చెట్టోల్లా చెట్టు మీద చూడురిగా. భయపడ్డారా ఎట్లా? భయపడొద్దు. అగో కొమ్మలకేమో కాయిదాలున్నాయి, కొమ్మల నడమ మనిషే తలకిందులున్నాడు. ఇదేదో ఆట కోసమో లేకుంటే ఫేమస్ అయ్యేందుకు చేసే ఇన్స్టాగ్రామ్ రీలో కాదు. ఈ షేయి పార్టీ సర్కార్ వచ్చినాక ఈ అన్న బతుకు ఇగో ఇట్లా తలకిందులు అయిపోయిందంట. అందుకే కళ్ళకు గట్టినట్టు చూయిస్తాండు. అయితే అసలు ముచ్చట ఏంటిదంటే, ఈ అన్న పేరు జీవను, మంగళపల్లిలోనే ఉంటాడు. ఇక ఈయనకు వారసత్వంగా నాయన నుంచి భూమి వచ్చింది. కాగితాలు, ఫేస్బుక్లు అన్నీ ఉన్నాయి. అయితే ఆఫీసర్లు ఏదో కయాల్లో పడిపోయి తప్పుడు రికార్డులు రాసిరట. ఏడాది కిందట ఒక సర్వే నెంబర్ బదులు ఇంకో సర్వే నెంబర్ వేసిర్రు. ఇక ఇప్పుడు ఆ భూమి అటు ఇటు కాకుండా అయిపోయింది. కొనలేడు, అమ్మలేడు, సాగు కూడా చేయలేడట. తప్పు పడ్డది సారు అని ఆఫీసర్ల కాడికి పోతే పట్టించుకోలే. ఎంఆర్ఓ కాడికి వెళ్ళి సీఎం సార్ దాకా అప్లికేషన్లు ఇచ్చుకుంటూనే పోయిండు. కానీ అంత తుసుకతనే అయిందోల్లా. పాపం జీవనన్నకు యాస్టకొచ్చింది. కండ్ల ముందే భూమి పోతే ఎట్లా అనిపిస్తుంది? ఇక ఇట్లా కాదని నా జీతం ఇట్లా అయిపోయి
ఇక ఇట్లా కాదని నా జీవితం గిట్లయిపోయే ఏంది అని అనుకుంటా తలకిందులు యాలాడి నిరసన చేసిండు. అంతేనా అన్న? చూస్తున్నారు కదా, ఇది మా పొలం. 1 ఎకరా 32 గుంటలు. గత 20 ఏళ్ళుగా ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాం. పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఈ సీలింగ్ భూమి అని చెప్పేసి ప్రభుత్వం నిషేధిత జాబితాలో రీసెంట్గా చేర్చడం జరిగింది. కారణం ఏంటంటే కంచే చేను వేసినట్లు రెవెన్యూ శాఖనే అడ్డగోలుగా ఇక్కడున్న లోకల్ ల్యాండ్ మాఫియర్లకి వాళ్ళకి రియల్టర్స్కి లోబడి కాగితాలను మార్చి అన్యాయంగా ఒక యువ రైతుని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక సీలింగ్ హోల్డర్ డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా కూడా తప్పు లేదన్నట్లు ఇక్కడ లోకల్ రెవెన్యూ ఆఫీసులు ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ఇదే సర్వే నెంబర్లో సీలింగ్ హోల్డర్ మాత్రం తన భూమిని పట్టాగా మార్చుకొని మ్యూటేషన్ చేయించుకొని కన్వర్షన్ చేయించుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కానీ మేము వ్యవసాయం చేస్తున్నందుకు మాకు వేస్తున్న శిక్ష ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మా పైన రుద్ది మమ్మల్ని అన్యాయంగా నిషేధిత జాబితాలో ఉంచడం. అదన్నట్టు ముచ్చట. నిజంగా ఇది జీవనన్న ఒక్కని బాధనే కాదు లో, ఏడాదిన్నర సంధి తెలంగాణలో చాలా మంది బతుకులు ఇగో ఇట్లనే తిర్రమర్ర అయిపోయినాయి అని అంటాన్రు. ఓం సమంతాయ నమః, మహాబ్రహ్మోత్సవాయ నమః, ఓం బాలీవుడ్డాయ నమః, ఓం మయోసైటిస్ పోవాలాయ నమః, ఓం సాం 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 సామహో. అయ్యో ఏందవ్వా ఏమో కొత్త రకం మంత్రాలు చదవబడితివి, ఇవి ఏ దేవత మంత్రాలు అని అంటారా? అరే మీకు తెలియదా నొల్లా, సమంత దేవత మంత్రాలు ఇవి. అరే అవంటనుల్లా మన హీరోయిన్ సమంతక్క దేవత అయిపోయింది కాదు, అగో గుడి కూడా కట్టిర్రు. పాండ్రి మనం కూడా ఆ గుడికి పోయి అవసరమైతే కొబ్బరికాయలు కొట్టొచ్చో కొట్టరాదో అరుసుకుని మళ్ళీ ఇటు వేద్దాం రాన్రి. మీరు అక్షరాలు చదువురి, ఇంగిలిపీసులో ఉన్నది సమంత టెంపుల్ అంటే సమంత గుడి. మరి ఏ సమంతబ్బా అని అనుమానపడేరు, విగ్రహం చూడుర్రిగా. ఎవలో ముసలోళ్ళు కావచ్చు అని అనుకోవద్దుల్లో ప్లీజ్, ఈమె మన హీరోయిన్ సమంత అక్కనే. అగో ఏర్పాటు చేయనోళ్లకు మంచిగా ఎరక ఎత్తేందుకు పక్క పొంటి కూడా ఇంకో విగ్రహం పెట్టిర్రు. ఇక ఇట్లా గుడి కట్టి విగ్రహం పెట్టింది ఇగో గీ అందగాడే, పేరు సందీపు, ఆంధ్రాయనే, బాపట్లలో ఉంటాడట. సమంతకు అరివీర భయంకరమైన ఫ్యాన్ అట. మరి ఈయనకు లగ్గమైందా కాలేదా, ఇంటామె ఉన్నదా లేదా నాకు తెలియదు కానీ సమంతను దలుచుకుంటూనే ఉంటాడు. ఇక ప్రేమ వశం గాక డైరెక్ట్ గుడి కట్టనే కట్టిండు. అగో చెక్కులు తీసుకెళ్ళి ఆ తెనాల్లో చెక్కులు ఇద్దు కొంచెం తొందరగా ఫైనాన్స్ అడిగి. అయితే సోమవారం నాడు మన సమంతక్కది హ్యాపీ బర్త్డేనట. ఇక ఇంకేమున్నది, జిందగీలా ఈయన బర్త్డే చేసుకున్నాడో చేసుకోలేదో, కేకు ముక్క కోసుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ సమంత బర్త్డే కోసం అని మాత్రం ఇగో ఇట్లా అన్నదానాలు షెద్దర్లు దానాలు చేసి సమంతక్క విగ్రహానికి పూజలు అవి కూడా చేసిండట. ఏమయ్య సందీపు, నీకు ఏమైంది? అంత మంచేనా గుడి కట్టినావు మరి ఎందుకో? నేను సమంత గారికి మంచి అభిమానిని. గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలన్నీ నాకు నచ్చి నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. ఆగనట ఇన్నరాలోళ్ళ ముచ్చట. కానీ ఫ్యాన్ అంటే ఫ్యానే పోన్రోళ్ళ. ఫ్యాన్ కూడా కాదు, కూలరు ఏసీ కంటే ఎక్కువనే అనుకోవాలి. వెనకట తమిళనాడులా ఖుష్బూకు నమిత అసంటి హీరోయిన్లకు గట్టిర్రు, అటెనక కోపం వచ్చి కూలగొట్టిర్రు. ఇక ఆంధ్రాల సందీపు సమంత కోసం ఇగో ఈ గురం పెట్టుకున్నాడు. సరే ఇక ఈయన అభిమానం ఈయనది, మనం ఎందుకు కాదనాలే కానీ. అవు కానీ సందీపు, సమంత మీదనే గింత పాయిరం చూయిస్తున్నావంటే మీ అమ్మ నాయన మీద ఇంకా బాగా చూయించే ఉంటావు. నాకు తెలిసి ఒక్కొక్కళ్ళకు 2-3 ఊర్లల్లో గుళ్ళు కూడా కట్టే ఉంటావు. అంతేనా సందీపు? అమ్మ నాయనలను ఇంట్లోళ్ళను మంచిగా చూసుకుంటున్నావు కదా? అదే అంటున్నా. చల ఉంటా మరి. అవు కానీ ఇప్పుడు పాకిస్తాన్తోని మనకు యుద్ధం చేసుడే ఉంటుందా? ఇక బార్డర్ కాడ ఒగలుకొగలు కాల్చుకుంటారా ఎట్లా? ఆ టెర్రరిస్ట్ గాళ్ళ చేతులకు జట్టలు
వాళ్ళ నెత్తికి బొడుసులు రాను, వాళ్ళ చేతులు ములములమంటే మనోళ్ళని చంపుడేంది, వాళ్ళకు కూడా అసాంటి శిక్షనే ఇయ్యాలోల్లా. ఇగో ఏ ఊరికివో గిట్లనే మాట్లాడుకుంటున్నారు. టెర్రరిస్టుల జికరత్తే ఇట్లనే అంటున్నారు. మరి వాళ్ళు చేసింది ఉత్తపచ్చి వేషమానోళ్ళ కంతి రేషమాయే. మన దేశం అంతా బాధపడ్డది. ఇక మన దేశం కూడా మెల్లగా 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 పాకిస్తాన్ను మోస మర్రకుండా ఎత్తనే ఉన్నది. పాండ్రి ఈ ముచ్చట్ని ఓ మల్క చూసేసొద్దాం నడువురి. ఇగో ఇటు చూడుర్రి, ఇల్లు కాశ్మీర్లో పాకిస్తాన్ బార్డర్ కానుకొని ఉన్న ఒరిజినాలు. గా టెర్రరిస్టు గాళ్ళు చేసిన పనికి రెండు దేశాల నడుమ పెద్ద పంచాదే పుట్టింది కదా. అసలు యుద్ధం వస్తుంది కావచ్చని అనుకుంటారు. అందుకే ఈ బార్డర్ జనాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న యుద్ధం గిట్లా తేలు జాక్కునేందుకు బంకర్లు తయారు చేసుకున్నారు. అంటే అండర్ గ్రౌండ్ అన్నట్టు. ఇప్పుడే సాఫ్ సఫాయి చేసుకొని చెద్దరు బ్లాంకెట్లు బగోనలా అన్ని ఆడబెట్టుకున్నారు. పుసుక్కున కాల్పులు గీలుపులు జరిగితే కిందికి పోయి జాక్కునేందుకు. పాపం చూసినవా వీళ్ళది ఎంత గోసనో కదా. ఇక ఇంకో దిక్కు ఈ యుద్ధ భయంతో పాకిస్తాన్లో రేట్లు మస్తు పిరమైనాయి. ఇప్పుడు ఆడ కిలో బియ్యం 340 రూపాయలట. ఇక చెప్పురి కథ. కిలో చికెన్ ఏమో 850 రూపాయలట. అంటే మన కాడ మటన్ తెచ్చుకోవచ్చు మంచిగా. టమాటాలు 150 రూపాయలు, అవి కూడా ముగ్గిపోయిన టమాటాలు. మంచి టమాటాలు అయితే 200 పలుకుతుంది. ఇగో గోధుమ పిండి అయితే దొరకలేదు. చూసినావా ఓ దిక్కు తిండి లేక అక్కడ జనాలు గిలగిల కొట్టుకుంటా అంటే అక్కడ సర్కారు వాళ్ళకు టెర్రరిస్టులకేమో మనతోని ఖయం కావాల్సి వచ్చే. ఈ పాకిస్తాన్ దేశం మింట్రోళ్ళన్న సప్పు చేయకుండొచ్చు కదా. తోక జాడిస్తాండట, రెచ్చగొడుతురట, చేతులు ములములమంటున్నాయి కావచ్చు. బార్డర్ కాడ తుపాకులతోని కాల్పులు గీల్పులు చేస్తురట వాళ్ళు. అవసరమా? అంటే తలకొరి పెట్టించుకున్నాడంటే ఇదే కావచ్చు. మరి మనోళ్ళు ఊకుంటారా? అక్కడి మింట్రోళ్ళకు గట్టిగానే బుద్ధి చెప్తురు. ఇంకో దిక్కు టెర్రరిస్ట్ గాళ్ళ ఇళ్ళను వేల్చేసిరు మన మింట్రోళ్ళు. అగలిసే యుద్ధం ఇట్లా అత్తే ఎట్లా ముంగడ పడాలి ఏంది కథ ఇవన్నీ ప్రాక్టీస్ కూడా చేస్తురట. ఇది ఇట్లుంటే పాకిస్తాన్తోని సోపత అద్దే అద్దు అనుకుంటా సంబంధాలు తెంపుకుంటున్నాం కదా మనము. ఇప్పటికే సింధు నది నీళ్ళకు వంపుడు బంద్ పెట్టినాం, ఎండిపోతురట వాళ్ళు. ఇక విమానాలు బంద్ అయిపోయినాయి, క్రికెట్ ఆట బందే. ఇక ఇప్పుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా మన కాడ నిషేధం పెట్టిరు. ఇక ఇంకో దిక్కు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశానికి తొవ్వ పట్టిరు. 537 మంది మన దేశాన్ని నిడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోయిరట. ఆడున్న మనోళ్ళు కూడా ఇటు వాపస్ వచ్చిరు. మొత్తానికి రెండు దేశాల నడుమ ఈ టెన్షన్ ఇప్పట్లో తగ్గేటట్టే కొడతలేదు నాకైతే. చీ 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 వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఏం మనుషులో ఏమో పో. ఎవరు మల్లీశ్వరి అని అంటారా? అసలు వాళ్ళను మనుషులు అనొద్దు, సపరేట్ పేరు ఏదన్నా ఉంటే పెట్టాలి వాళ్ళకు. ఎవరికంటారా నొల్ల దొంగలు, ఇంకోళ్ళకి దొంగల కొల్లా. ఇగో మన ముచ్చట్లకు విజయవంతంగా దొంగలు రానే వచ్చిర్రు. ఈసారి వచ్చిన వాళ్ళు కంతిరి దొంగలు, దేడి దిమాకు దొంగలు, దివానా దొంగలట. మరి ఆ దివానా గాళ్ళు ఈసారి ఏం ఎత్తుకపోయారో చూడుర్రి మీరే. ఆ దొంగలు ఏమెత్తుకపోయి ఎరికేనా? గొర్రెలోలా గొర్రెల దొంగలు. సరే ఎత్తుకపోతే ఎత్తుకోని వాన్ సావు వాడేసేస్తాడు. కానీ గొర్రెలకు కావాలన్న వాళ్ళని కత్తులతోని పొడుచుడేందోలా. ఎంత ఘోరం ఇది. గొర్రెల కోసం మనుషులను చంపుడేంది? మనిషి పానం గొర్రెల కంటే మరీ అద్మానం అయిపోయిందా? ఇక ఆ దొంగలను ఏం చేయాలో మీరే చెప్పురి. హైదరాబాద్ అవతల ఉన్న కోహెడల ఒక కానిస్టేబుల్కు గొర్రెలున్నాయి. వాళ్ళ నాయనకు పానం మంచిగా లేకుండే. ఈయన ఇలా బామర్తి కావాలి కాసిరు. అంతల్నే 10 మంది వ్యాన్ల గొర్రెల మంద కాడకొచ్చిరు. వీళ్ళిద్దరు కాడ ఫోన్లు గుంజుకొని పైసలు గుంజుకొని గొర్రెలను వ్యాన్లు వేసుకున్నారు. అడ్డం పడ్డందుకు వీళ్ళని కత్తులతో పొడిచిరట. వాళ్ళ చేతుల కూర్పులు ఉట్ట. పాపం కానిస్టేబుల్ సార్కు బాగానే దెబ్బలు తాకినాయి అంటారు. నైట్ మా అన్న మా బొమ్మారు ఇద్దరు అనుకోరు ఇక్కడ. అయితే ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోని దాడి చేసుకుంటూ ఆపేసారు. అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినన్ని వాళ్ళకి నచ్చినన్ని వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. కాదోళ్ళా అసలు ఆ దొంగలను ఏం చేయాలి మీరే చెప్పురి. అరే గొర్రెల కోసం మనుషుల పానాలు తీసుడేంది అసలు? వాళ్ళు అసలు మనుషులా లేకుంటే ఇంకేమన్నా కాతకున వాడెత్తు. అనగనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళే ఒక బంగ్లా. అర్ధరాత్రి దాటింది. కుక్కలు వండుకున్నాయి, నక్కలు అడవిలో జాగారం చేస్తాన్నాయి, మనుషులు గుర్రగొట్టి నిద్రపోతాండ్రు. అంతల్నే ఆ బంగ్లా కాడికి ఒక విచిత్రం జరిగింది. ఒక మాయా బజారే అయింది. ఇంతకు ఏమైంది అని అంటారా? చూడుండ్రి మీరే ఏమైందో. ఇగోన్ వల్ల ఇప్పుడు మన ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట బాకీ పడ్డది. అదేందో చూడుర్రి.
గీదేగా ముచ్చట పొద్దుగాల 3 అవుతుంది. అందరు మంచి నిద్రలు ఉన్నారు, గురు కొడుతురు. అప్పుడే ఒక ఇంటి ముంగట చూడు ఏమవుతుందో. అమ్మో దొంగోడా, దయ్యమా భూతమా ఇట్లా గోడలు దొరుకుతుంది ఏంది? చూస్తున్న నాకే గజ్జమంటుంది. మరి ఇంట్లోకి ఎట్లా అనిపించాలి? అయినా వాళ్ళకేమనిపిస్తుంది పట్టు, మంచిగా కళ్ళు మూసుకొని నిద్రలనే ఉండే. ఇంతకు ఇదేందంటారా? గుడ్డేలుగోలా ఒకరింటికి వచ్చి గోడలు దునికి పని పెట్టుకున్నది. కానీ అట్టేను కదా దానికి ఏమనిపించిందో అటు నుంచటే వారిపోయింది. ఇక తెల్లారి ఇల్లుగాలు సీసీ కెమెరా చెకింగ్ చేస్తే అప్పుడు ఈ గుడ్డేలుగా లలిత కళలు బయటపడ్డాయి. అంటే మన నిద్రలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఏమేమో జరుగుతాయి అన్నట్టు. అవుగా నీ కొబ్బదీసి మనిషి గుడ్డెలు గేసం కట్టలేదు కదా, ఇట్లా కూడా అనుమానపడ్డారు. కానీ ఏమో పట్టురి మనకెందుకు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టులో రియాలిటీ ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.